అందరికీ నమస్కారం అండి. ఇది మా యొక్క చిట్టి పొట్టి టీం. ఒక చిన్న చిట్ చాట్. ఇది మా ఫ్యామిలీ, మా అందరి ఫ్యామిలీ. ఒక 45 days పిచ్చ హైలో ఒక ఫ్యామిలీతో మూమెంట్, ఒక ఫైనల్ వరకు. అరే 40 days ఒక ఫ్యామిలీని విడిచేసి వెళ్ళిపోతామా అనే ఫీల్ కలిగించింది. ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపు మీకు కూడా ఖచ్చితంగా ఆ ఫీల్ కలుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో లెట్స్ చిట్ చాట్ విత్ అవర్ టీమ్ చిట్టి పొట్టి. కమాన్, సుధాకర్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఒక డాటర్ ఉన్నారు, మీకు సొంత డాటర్ లాగా ఈవెన్ ఫీల్ అయ్యాను అని చెప్పారు షూట్ అయిపోయిన టైంలో కూడా. సో ఇప్పుడు ఈ డాటర్ ఆల్రెడీ పంపించారు, పంపించబోతున్న డాటర్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అరే వెళ్ళిపోతుంది ఇంకో 2-3 years లో అని మీకు ఎలా ఉండింది ఫీల్? అసలు యాక్చువల్గా ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పెళ్లిలో ఎలా యాక్ట్ చేయాలనేది ఇప్పుడు చూసి నేర్చుకున్నాను నేను. అదే అక్కడ కూడా యాక్ట్ చేస్తారు మన అంతే కదా, రిహార్సల్స్ లాగా ఇది. రేపు పెళ్లి అయింది అనుకో, రేపు ఎలా యాక్ట్ చేయాలనేది ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే, సో అంతా ఆల్ క్లియర్. అసలు డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫుల్ గా ఇంటరాక్షన్ విత్ మీ ఆర్టిస్ట్ ఎలా సపోర్ట్ చేశారు? యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ భాస్కర్ గారు సార్ నాకు ఫోన్ చేసి మీరు బాగా చేశారు అంటే, అది నేను చేసింది ఏం లేదు, యాక్చువల్గా సార్ అలా చేయించారు. ఎక్సలెంట్ డైరెక్షన్ అది. అది నిజంగా నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించలేదు ఇంత బాగా చేశానా అని చెప్పేసి. ఓకే, సూపర్. అది మొత్తం చేయించిందంతా సారే. ఓకే ఓకే, సూపర్, చాలా బాగుంది డైరెక్షన్. దెన్ బెటర్ మీ విఎంపీ గారికి సార్, మీ గురించి ఇప్పుడు థియేటర్లో లారీలు ఫ్యాన్స్ వస్తారని మేము ముందుగానే అనుకుంటున్నాం. సో మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు సినిమా ఓవరాల్ గా? ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ మూవీ ఇది. ఓకే, థ్యాంక్స్ టు భాస్కర్ సార్ అండ్ మై కో ఆర్టిస్టులు. చాలా సరదాగా, నేను షూటింగ్ లేకపోయినా వచ్చేవాడిని సరదాగా, స్పెసిఫిక్గా నీ కోసం, శివ కోసం. థ్యాంక్ యూ. అంత సరదాగా ఉండేది. ఆవిడ అడిగేది ఏంటి షూటింగ్ లేదు ఇవాళ కూడా పోతున్నారని. నాకు ఇంకో ఫ్యామిలీ ఏర్పడింది అక్కడ. సార్ మరి ఆవిడ ఇంకో ఫ్యామిలీ అంటే ఇంకోలాగా. ఓకే ఓకే, పర్లేదు. ఆ ఫ్యామిలీ. ఓకే ఓకే, సూపర్. కొడుకు, నా కోడలు, ఓకే, అలాగే వాడి ఫ్రెండ్స్. ఓకే, అందులో నాకు ఇంతమంది బామ్మర్తులు ఉన్నారని తెలియదు, సినిమాలని తెలిసింది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉంచుతున్నారు బామ్మర్తులు. సూపర్ సూపర్. ఆ మీసాల బామ్మర్ది, ఆ లావు బామ్మర్ది చూస్తే కట్నం అడగాలన్న భయం వేసింది. సరే ఇంత నిలువెత్తు బంగారం వస్తుంటే ఇక కట్నం కూడా ఎందుకని చెప్పి బ్రహ్మాండమైన కోడలు వచ్చింది నాకు. బామ్మగారు, మీరు ఇందాక ఇంటర్వ్యూలో కూడా చూసాము, చాలా ఎమోషనల్ గా అయ్యారు. చూస్తుంటే నిజంగానే మీకు అన్నలు చెల్లెళ్ళు ఎవరన్నా ఫీల్ అయ్యి అలా మిస్ అయ్యారా? మిస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, నాకు అప్పుడు పేయిన్ గెస్ట్గా అకామిడేషన్ పెట్టుకున్నాను. ఆ హాస్టల్ వదిలిపెట్టి పోవటానికి నాకు వీలు పడలేదు. ఇక పిల్లలందరినీ అందరూ చిన్నోళ్ళేనమాట, టీనేజ్ పిల్లలు. పోక ఇక అలాగా అనుకున్నాను. వాళ్ళు నిష్ఠూరంగా కూడా నాతో మాట్లాడారు. తర్వాత అలాగంతా అనుకోకండి, మనం అంతా ఒకటేను, ఎంత ఇదైనా కూడా ఒక్కొక్కసారి అలాగే తటస్థిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు అన్న చెల్లి ఉన్నారు? మేము 5 మంది అక్కల చెల్లెళ్ళు. అబ్బో, 3 అన్నల తమ్ములు. సూపర్. 3 అన్నల తమ్ముళ్ళు, 3 వెళ్ళిపోయారు. 5 మంది మేము ఉన్నాం అన్నమాట. అలాంటి పోలీస్ ఆఫీసర్స్ అన్నమాట. 2 టీచర్లు, 2 మాత్రం పోలీసు. ఇప్పటికి బాగా కలిసి మెలిసే ఉంటారా? ఇప్పుడు దాకా అందరం కలిసి మెలిసి. నేనంటే అందరికి జాలి, అంటే ఒంటరిగా ఉన్నాను కదా, అది అన్నమాట. అది సంగతి. నెక్స్ట్ మేడం, మీరు ఊరి పెద్ద ఈ సినిమాలో? ఊరి పెద్ద, ఇరుగు పొరుగుల్లో పెద్ద. మన ఈ కుటుంబానికి పక్క ఇంట్లోనే ఉంటాను నేను. ఊరికి వయసులో కూడా నేను పెద్ద కనుక నేను ఈ కుటుంబంతో మమేకం అయిపోయాను. ఆ రోజు ఆ పెళ్లి మా పాప పెళ్లిలాగా, మా మనమరాల పెళ్లిలాగా నేను ఫీల్ అయ్యి ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు మా అన్న గుర్తుకొచ్చి ఆ పెళ్లికి మా అన్న కొడుకు రావటంతో వాడిని పిలిచి మా అన్న వీని రూపంలో కనిపిస్తున్నాడని చెప్పి చాలా గొప్ప ఫీలింగ్ నాకు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓకే, అండ్ మీకు అప్పగింతలు జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఏడ్చారా? మీ ఫ్యామిలీ వాళ్ళందరూ సేమ్ ఫీలా? మళ్ళీ సినిమా తీసినట్టే అనిపించిందా? అదైతే సినిమా తీసినట్లు చూసినట్లు కాదు. మా అబ్బాయి, మా బాబుకు, నా మనమనికి పెళ్ళైతుంది. నా ఇంటికి వచ్చే మహాలక్ష్మి, నా మనవరాలు అప్పగింతలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ సన్నివేశం చూసి అసలు అదంతా కదా పుట్టుకొని వచ్చింది ఏడుపు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భావన, ఆ ఇది అదంతా చూస్తూ ఉంటేనే కడుపులో నుంచి
తన్నుకొని వచ్చింది ఆ భావము. ఇది కళ్ళులో నీళ్లు కూడా అలాగా జారిపోయాయి. నేను ఒక్కదాన్నే కాదు, అక్కడున్న ప్రతి వాళ్ళు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా భావోద్వేగంగా నటించడం జరిగింది. నెక్స్ట్ చిట్టి మదర్కి ఇద్దాం. ఏమండి చిట్టి మదర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు సెట్ లో మీరు చేసే హడావిడి మామూలు కాదు. నువ్వు అందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటావు. ఆవిడ వచ్చారా అంటే వచ్చారు, మరి కనిపించట్లేదు అంటే మేకప్ పోతున్నారు అంటారు ఆయన సుధాకర్ గారు. అసలు అవునవునవును, నిజానికి చిట్టి కన్నా అందంగా ఈవిడ కనిపిస్తున్నారు. చిట్టి కాదేమో అనుకుంటా హీరోయిన్. అసలు సో మీ అందరికి రహస్యం ఏంటో చెప్పండి ఒక్క నిమిషంలో. అవునా, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, అందరినీ నవ్విస్తూ ఉంటాను. అదే నా గ్లామర్ రహస్యం. నిజంగా ఈ చిట్టి పొట్టి మూవీ గురించి చెప్పాలంటే నాకు రియల్ లైఫ్లో సన్ లేడు. ఒక సన్ అంటే రామ్ అనుకోవచ్చు. నాకు ఒక కొడుకు ఉంటే రామ్ ఇలానే ఉంటాడు. తన ఫేస్ కట్ కూడా కొంచెం నాకు తనకి బాగా పోలుకుండే. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు నిజంగా అంటే ఒక కొడుకంటే ఇలా ఉండాలి. ఎందుకంటే నాకు కొడుకు లేడు కాబట్టి నా కొడుకు నా కూతురు పెళ్లిలో ఎంత బాధ్యత తీసుకొని తన అత్తనే కాదు తన తాతగారి చెల్లెల్ని, నానమ్మ చెల్లెల్ని, 3 తరాల బంధువులందరినీ కలుపుకొని వచ్చి పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తారు. జనరల్గా రియల్ లైఫ్లో కూడా అప్పగింతల సాంగ్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. అయితే ఆ సాంగ్కి భాస్కర్ గారు చేసిన సాంగ్కి చాలా తేడా ఉంది. ఇంటి నుంచి ఆడపిల్ల వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంటి మహాలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడటమే కాదు, అక్కడ ఇంటి ముందున్న తులసి కోట అంటే లక్ష్మీదేవి అంటారు. ఆ లక్ష్మీదేవి గడప అంటే లక్ష్మీదేవి అంటారు. అద్దము ఇంతమంది ఫీల్ అవుతుంది. మరి ఆడపిల్ల వెళ్ళిపోతుంది కదా. ఇంకొకటి ఎన్నో సినిమాలు నేను చేశాను, కానీ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వండర్ఫుల్. హేమంత్, సినిమా ఎప్పుడు ఏ రోజున రిలీజ్ అవుతుంది సినిమా? అక్టోబర్ 3. మీ ఫస్ట్ సినిమా థియేటర్ లోకి రిలీజ్ అవబోతుంది. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు హేమంత్ గారు? ఇండస్ట్రీలో ఇప్పుడు దాకానే పడిన కష్టాలకి విముక్తి భాస్కర్ సార్ రూపంలో వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటది బాధ. సో సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది, వెరీ హ్యాపీ. బామ్మ, ఎంతమంది తోబుట్టువులు ఎంతమంది? నాకు అర్థం కాదా. అన్నా చెల్లెళ్ళు మీరు ఎంతమంది? మేమా ఎనమండుగురు. కూతురు కొడుకులు? మా అక్క చెల్లెళ్ళు 4, అన్నదమ్ములు 4. మీ కూతుళ్ళు కొడుకులు అన్నాను. నాకు కూతుళ్ళు లేరు, కొడుకులు ఉన్నారు. అప్పగింతలకి ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నారు. అవును, వాళ్ళు అలాగే ఇచ్చుంటారు. మీరు ఎంత భరోసా ఇచ్చారు మీ కోడలికి అనేది నేను అడుగుతున్నా. ఎందుకు ఏడుస్తారు, నేను కూతురులాగా చూసుకుంటాను, మీకెందుకు బాధ అని చెప్పను అనేది. అబద్ధం చెప్పారా? ఇప్పుడు నువ్వు మాకు ఫోన్ చేసి మా కోడలను అడుగు, మీ అత్తగారు ఎలాంటిది అని, వెంటనే నీకు ఎలాంటి సమాధానం వస్తుందో అప్పుడు చెప్దు. అలా ట్రైన్ చేశారంటారు అత్తగారు లాగా. ఇతరే మేమిద్దరం వెళ్తుంటే మా ఊళ్ళో కూడా అచ్చం అక్క అంటే నేను టీచర్ని, అక్క టీచర్ అంటారులే, అక్క టీచర్ గారు లాగానే వాళ్ళ కూతురు లాగానే ఉంది అని. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. ఇంకా ఒకసారి ఈయనకి ఆచార్య గారికి, అందరూ నన్ను ఆచార్యులు అంటూ ఉంటారు సెట్లో కూడా. మీరు అందరికి మాకు పెద్ద దిక్కులాగా నిజంగానే అందరూ మీరు అసలు మీ సపోర్ట్ చాలా హై అనిపించింది. మీకు ఎంతమంది కూతుళ్ళు? ఒక్కతే కూతురు, 2 అబ్బాయిలు. చెల్లెళ్ళు? ఒక చెల్లెలు. సేమ్ మీ ఈ సినిమాలో ఫీల్ లాగానే సేమ్ ఫీల్. సో కూతురు అన్నారు కదా, సో రఘువీర్ గారి లాగానే మీరు కూడా. మా అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేశాను. అదే అప్పుడు ఆ ఫీల్ చాలా అంటే అసలు అప్పుడు సిచ్యువేషన్ తలుచుకుంటే ఇప్పుడు నాకు అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా అమ్మాయిని పంపినప్పుడు నేను అంత ఏడవలేదు, కానీ తిను ఈ అప్పగింతలో నాకు నిజంగా అసలు ఎమోషన్ వచ్చేసి ఇది క్లాప్స్ కొట్టాల్సిన విషయమే. అసలు వాళ్ళ సొంత కూతురికి కూడా ఆయన ఏడవలేదు. ఎందుకంటే మా అమ్మాయిని పెళ్లి చేసిన వెంటనే అల్లుళ్ళే ఇక్కడ తీసుకొచ్చాను హైదరాబాద్. అయితే నాకు పెద్దగా ఫీలింగ్ అనిపించట్లే ఇప్పటికి కూడా. కానీ ఈ సినిమాల మటుకు ఈ మనవరాలు పెళ్లి చేస్తే నిజంగా నాకు అసలు చాలా బాధ అనిపించేసి ఇప్పటిదాకా కూడా ఎమోషన్ నాకు అలాగే ఉంటుంది. ఒక్కోసారి చూస్తే తను చూడగా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఇట్లాంటి పెళ్లి పాట లేదు, అది అందుకని మీకు అప్పుడు ఏడుపు రాల. ఇప్పుడు ఈ పెళ్లి పాట వినగానే మీకు ఏడుపు. ఒకసారి మైక్ ఓవర్ టు. చాలా బాగా తాగారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా భాస్కర్ సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో ఇస్తాను అనుకున్నాను, కానీ ఆ అల్లుడికి మందు పాటిస్తే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి అన్నారు. జరిగింది చెప్పండి. అదే తాగుబోతు క్యారెక్టర్ చేశారు,
బాగా హుకింగ్గా చేశారు. మీకు కూతుళ్ళు ఎంతమంది? 2 అమ్మాయిలు ఉన్నారు. ఓకే. సరే అయితే మా మేనగోళ్ళు పెళ్లి చేసేప్పుడు ఎంత బాధపడ్డా నాకే తెలియదు. ఈ మేనగోళ్ళు? ఈ మేనగోళ్ళు మీరు సినిమాలో చూస్తే తెలిసింది. రేపొద్దున మా అమ్మాయిలు పెళ్లి చేసినా కూడా అంత ఏడుస్తానో లేదో తెలియదు. ఎందుకంటే మా సార్ ఆ సాంగ్ అంత బాగా రాశారు. దాంట్లో మేము నటించిన విధానం కూడా అలా ఉంది. సార్ ఓ పని చేయొచ్చు, మీ కూతురు పంపకాలకు కూడా ఆ సాంగ్ పెట్టుకుని చేయండి. ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఏడుస్తారు లేదు తెలియదు అన్నారు కదా, సో ఖచ్చితంగా ఏడుస్తారు. మీరే కాదు బయట వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు అలాంటి అర్షగాడు ఉంటారు హీరో ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఏడ్చేస్తారు ఖచ్చితంగా. యా మీరెంతమంది అండి అన్న చెల్లెళ్ళు? నేను సింగిల్ అండి. నాకు అన్నయ్యలు తమ్ముళ్ళు సూపర్, చెల్లెళ్ళు బావలు ఎవరు లేరు. నాకు 2 ఆడపిల్లలు. ఆడపిల్లల్ని 2 చక్కగా సెటిల్డ్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు. 2 అల్లుళ్ళు కూడా ఇంజనీర్లు. హ్యాపీగానే ఉన్నా. నేను వాళ్ళని పంపించేటప్పుడు కూడా బాధపడలేదు, ఎందుకంటే పెద్ద కుటుంబాల్లోకి వెళ్ళారు. ఘనంగా వైభవంగా చేశాను మ్యారేజ్లు. చాలా ఆనందంగా ఉన్నారు. నాకు చెల్లెళ్ళు అక్కలు ఎవరు లేరని ఇందాక చెప్పుకున్నాను, కానీ ఆ చెల్లి నా ఇక్కడ ఈ సినిమాలో ఆ చెల్లిగా నాకు ఎంతో ఆనందంగా నాకు చెల్లి లేని నా కొరత తీర్చింది. చాలా అద్భుతంగా కూడా డైరెక్టర్ గారు చేయించుకున్నందుకు మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరూ డైరెక్టర్ గారిని అంటున్నారు. డైరెక్టర్ గారు ఒకసారి మైక్ పాస్ అంటూ డైరెక్టర్ గారు అందరూ ఐస్ టు ద డైరెక్టర్ గారు. ఇప్పుడు ఒక కొంటి క్వశ్చన్ అడగబోతున్నాను. కొంటి క్వశ్చన్ వద్దులేండి, నార్మల్ క్వశ్చన్ అడుగుతాను ఊరికే అన్నా. సో మీరు ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీశారు, ఎందుకంటే మన టీం మన వాళ్ళందరికీ తెలుసు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాం. సో మీరు ఎస్పెషల్లీ ఎక్కడ ఏ ఈవెంట్లో ఇది స్ట్రైక్ అయింది, ఖచ్చితంగా ఈ పాయింట్ మీద స్టోరీ తీయాలి రాయాలి అని? ఈవెంట్లో ఏం కాలేదు. మాకు ఇంట్లో చెల్లె మ్యారేజ్ నేను పెద్ద వయసు వచ్చిన తర్వాత జరిగింది. చెల్లెని పంపిస్తున్నప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను సార్. చెల్లెని పంపిస్తున్నప్పుడు నేనే కాదు, అదివరకు పెద్దరికంతో కనిపించిన వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారు. తర్వాత మాకు అంటే చుట్టుపక్కల అంటే మా నాన్న వాళ్ళకి ఇరుపరుగున్న మేనత్తలు, తాతయ్య వాళ్ళ చెల్లెలు, లేకుంటే మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ చూస్తే మిగతా సమయంలో అందరూ కూడా పెద్దవాళ్ళలాగా ఉంటారు, కానీ ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే చిన్నపిల్లలాగా మారిపోతారు. అన్న చెల్లె కలిస్తే చిన్న పిల్లలాగే మారిపోతారు. అంత స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ బాండింగ్. అది చెప్పాలనిపించింది. అంటే బలగం చూసిన తర్వాత ఆ తాత ఎమోషన్తో వాళ్ళు చెప్పారు, బాగుంది. ఇప్పుడు చెల్లె ఎమోషన్స్ చెప్పాలని చెప్పారు. ఓకే. అండ్ స్క్రిప్ట్ విషయంలో మీరు నాకు విషయం చెప్పారు, బౌండెడ్ ఉంది కానీ నేను అసలు అది తెలీదు, అసలు దాన్ని పట్టించుకోలేదు, మూవీ ఎలా కావాలో అలాగే చేయించుకున్నానని. పర్ఫెక్ట్. అంటే మీరు అనుకున్న విధంగానే 100% అది వచ్చిందంటారా? 110 వచ్చిందంటారా? వాట్ యూ మీన్ సార్? అంటే ఆర్టిస్టుల పరంగా సినిమా అల్టిమేట్గా మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? సినిమా చూసిన తర్వాత 100% కాదు, 1000% నమ్మకం. ఇది చెప్తున్నాను. డెఫినెట్గా 1000% వచ్చింది. మళ్ళీ సినిమా చూస్తే స్టార్టింగ్ మొదలవుతున్నప్పుడు చిన్న ఎమోషన్సే ఉంటాయి సార్, చిన్న న్యాచురల్గానే ఉంటాయి. ఒక అన్న చెల్లె ఎలా ఉంటారు, నానమ్మ తాతయ్య ఎలా ఉంటారు, అలాగే జరుగుతూ ఉంటాయి. వన్స్ చివరికి వచ్చేసరికి అప్పగింతల సీన్కి వచ్చేసరికి ఒక్కసారి ప్రతి క్యారెక్టర్తోనే ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరూ అప్పగింతల సీన్లో ఉంటారు కాబట్టి ఆ ప్రతి వాళ్ళ అటాచ్మెంట్ చూపించుకుంటూ అప్పగింతల్లో వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పెళ్ళిలో ఉండే ఆ సీన్ చూసాక అందరూ అటాచ్ అవుతారు. అలా లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఏడుస్తారు. ఆ ప్రతి మెమరీస్ స్వీట్గా తీసుకొని ఏడుస్తారు. రష్ చూశాక ఫైనల్గా 100% మనము ఈ దసరాకు పెద్ద హిట్ కొట్టబోతున్నాం. రియల్లీ గట్టిగా క్లాప్స్. అసలు ఒక వన్ సెకండ్ డైరెక్టర్ గారు ఒక సినిమా అనుకున్నారంటే తీయడం చాలా గొప్ప విషయం, ఆ థియేటర్స్లోకి తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం. అది షూట్ అయింది March, April ఇంత త్వరగా తీసుకురావడం, అందులోనూ ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ 100 కాకుండా 1000 ఉందంటే అదంతా మన టీమ్ ఎఫెక్ట్, ఓవరాల్గా సార్ ఎఫెక్ట్ చాలా అసలు ఎక్సలెంట్. ఇక్కడ ఒకసారి సార్ చెప్పండి. అంటే నేను సెలెక్షన్ చేసేటప్పుడు కూడా ప్రతి క్యారెక్టరు ఎవరు బాగుంటుంది, న్యాచురల్ అన్నయ్య, న్యాచురల్ చెల్లి, న్యాచురల్ బామ్మ, న్యాచురల్ అత్తయ్య అలా తీసుకున్నాం. కానీ ఆ స్టోరీలో స్టార్టింగ్ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు అందరు బాండింగ్ అనేది ఉండాలనే ఉద్దేశంలో ఫస్ట్ చిన్న సీన్స్ వీళ్ళందరితో చేయించాం. తర్వాత పెళ్లి సీను, శ్రీమంతం, మిగతా చేసేసరికి వీళ్ళంతా ఫ్యామిలీలా కలిసిపోయేసరికి
అసలు యాక్టింగ్ లాగా లేదు, నిజమైన క్యారెక్టర్స్ బయటకు వచ్చేసి అంత అవుట్పుట్ బయటకు రావడానికి ప్రతి ఆర్టిస్టు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కారణం. డైరెక్టర్గా ప్రతి డైరెక్టర్ చేయించుకోవాలని ఉంటుంది, ఆర్టిస్ట్ కూడా అంతే విధంగా చేయాలనేటువంటి అందరు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి నేను కూడా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను. సూపర్ సార్. రాజేష్, నిజంగా రాజేష్ డెడికేషన్కి చెప్పుకోవచ్చు. చేసింది చిన్న రోలు పెద్ద రోలు కాదు, ఫస్ట్ మూవీ నేను చెయ్యాలి, ప్రమోషన్ ఎప్పుడైనా చెప్పండి, పిలిస్తే వస్తాను అని అన్నాడు, అలాగే వచ్చాడు. హీ హెల్ప్డ్ ఏ లాట్. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ రాజేష్? ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా బాగా, సారీ ఫస్ట్ సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ సినిమా ఇంత మంచి ఫ్యామిలీ సినిమా, ఇంత మంచి ఇట్లా అందరు కలిసిపోతారని ఈ సినిమాని ప్రమోట్ చేస్తుంటే నాకు పేరు వస్తుంది. ఇంత మంచి సినిమా అంటే చాలా ఫ్యామిలీ కదా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉంది. చాలా హ్యాపీ నేనైతే. పవిత్రజీ, సో షీ మేడ్ అస్ క్రై. ఆవిడ వెళ్ళిపోతుంటే కదా అందరూ వచ్చాం. సో ఫస్ట్ వచ్చేటప్పుడు హౌ యూ థాట్? ఆంధ్రాకి వస్తున్నా, ఫస్ట్ టైం షూటింగ్, డోంట్ నో, ఎవరు తెలియదు, మోర్ ఓవర్ కదా. హౌ యూ ఫెల్ట్ ఇన్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే ఐ వాజ్ చాలా భయం వచ్చింది, ఎందుకంటే అందరూ నాట్ వచ్చింది, వచ్చాడు. ఓకే ఓకే, కంటిన్యూ. వచ్చాడు. అప్పుడు చాలా భయం వచ్చింది ఫస్ట్ 2 days, ఎందుకంటే ఫుల్ న్యూ ఫేసెస్ కదా, అండ్ లాంగ్వేజ్ తెలీదు, ఫుడ్ డిఫరెంట్ ఉంది. దెన్ లేటర్ ఒక 2 days sir said he made us do 2 small scenes in the beginning. Appude everyone made me feel like their own daughter. They treated me like their own daughter. He treated me like his own sister. Bhama treated me like her granddaughter. So everyone treated me like I felt like I was at home. Okay. So just 2 days homesick ayindi. Then it was like a family. Okay. So how you felt at the last day? షూట్ లాస్ట్ డే వచ్చాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పగింతలు ఫీల్ వచ్చింది. I felt like that is what I felt. I felt like going away from my family. But no, we are all still in contact and I'm happy. Yeah. Super. రఘుపతి గారు, సో ఇందాక చెప్పినట్టు చాలా ఎక్స్పీరియన్స్ మా అందరిలోనూ, చాలా ఇండస్ట్రీలో చాలా ఎప్పటి నుంచో ఉంటున్నారు. 30 years అంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు మీరు ఇంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఇంకా డెఫినెట్ గా సాధించాలి అని ఈ సినిమాలో చేశారు. డెఫినెట్ గా సాధిస్తా. డైరెక్టర్ గారు ఒక మాట ఇస్తే ఏమని కావాలంటే ఇస్తానంటే మాట. సీక్వెల్ 2 అంటే సార్, సీక్వెల్ పార్ట్ 2 లాగా సార్ ఇస్తానని మాట ఇచ్చారు. అందరికీ హ్యాపీ. ఈ సినిమాలో మనం ఫీలింగ్ ఎంత ఉందో అంత కామెడీ గొప్పగా ఉందండి. ఎందుకంటే బావమర్తుల సరసం అయితే వేరే లెవెల్లో ఉందండి. అది చెప్తే కుదరదు. ఆయన చూస్తే నాకు ఎంత బెదురో, ఆయన వాళ్ళ బావని చూస్తే అంతే బెదరతాడు. అది చూసిన ఎవ్రీ సీన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఎంత న్యాచురల్గా ఉంటుంది, ప్రతి ఇంట్లో జరిగేదే. అప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, నిజంగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, అబ్బో అతని వాయిస్, ఆయన పర్సనాలిటీ, ఆయన గురుగారు ఏం సెలెక్ట్ చేశారో తెలియదు కానీ ఎక్స్ట్రాడినరీ. మా ఇద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వారి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మీరు చూసి ఆనందిస్తారు. నేను ఏమి చెప్పినా మీరు చూస్తే ఆనందిస్తారు. ఎందుకంటే చెప్పడం ఈజీ అండి, చూసి ఆనందించండి ఆడియన్స్. అలా ప్రతి సీను, ఒక సినిమాలో ఒక మెసేజ్ ఉంటుందండి. ఎవరికి ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా బాధల్లో అది మనకి పనికిరాదు. పనికొచ్చేది కేవలం బంధువులు మాత్రమే, బంధుత్వాలు మాత్రమే. ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా గట్టిగా అతుక్కుపోయిందండి. మీకు కూడా అతుక్కుంటుంది. చూడండి, ప్రతి ఒక్కటి చెప్తా ఉంటే గంట సేపు చెప్పొచ్చు. మీకు కావాలా? వద్దులేదు, ఎందుకంటే సినిమాలో ఎంజాయ్ చేస్తాం. ఒకసారి మీ డైలాగ్ ఒకటి అది ఇచ్చేయండి, మీకు ఒకటే వర్డ్. డెఫినెట్ గా మా బావని ఏడిపించేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. వాడిని సరదాగా బైసాచి భయపడరు కానీ ఒకడు పడతాడు. ఆ తర్వాత మళ్ళీ అంటే వాడు పైకి లేస్తాడు. అంత గొప్ప కామెడీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సినిమా మొత్తం ఎంత సీరియస్ ఉందో అంత కామెడీ ఉంటుంది, అంత యాక్షన్. సార్ హీరో సార్ ఫైట్ చేస్తా ఉంటే నాకు భూమిసం వచ్చిందండి. ట్రైలర్ ఫైట్స్ అండ్ యాక్షన్ ఏదో వచ్చిందన్నారు, లేచిపోతుందండి. అది వేరే లెవెల్ అండి. ఎందుకంటే నేను చెప్పకూడదు అవంతా. మీరు చూడండి ఒకసారి, సరసం ఉంటుందని
సార్ హీరో గారు సిగ్గు సిగ్గుపడతా అంటే అటు ఇచ్చేసాను. అది గూస్ బంప్స్ కాదండి, గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ అంటారు అట్లా. అదే సార్ కామెడీ రావాలి, మీరైనా కామెడీ చేస్తారు, మేము చేయలేమా? చూడండి బ్రదర్. సో మీకు ఎంతమంది సిస్టర్స్? నాకు అక్కయ్య ఉన్నారు, పెళ్లి అయిపోయింది. రీసెంట్ గా ఎప్పుడు పంపించారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10-15 years బ్యాక్. ఓ సూపర్. సో హౌ యూ ఫెల్ట్? ఎలా అనిపించింది? అదే తను ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఇట్లా బావ అది ఇది అంటున్నాడు అన్నప్పుడు, అరే రేపు బాధ పోవాలి, నేను వస్తాలే. కానీ నేను మా అన్నయ్య పరిగెత్తేవాళ్ళు పక్కూరే. తన డెలివరీ అప్పుడు కూడా నైట్ ఫోన్ చేసింది. 2 గంటల కట్ట సైకిల్ వేసుకుని ఇద్దరం పోయి అటు నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎప్పుడన్నా తెలుసుకుంటే ఆ బాధ వస్తుంది. రెండోది, ఈ సినిమాలో అన్నీ చాలా యాప్ట్గా సెలెక్ట్ చేశారు భాస్కర్ గారు. ఎవరిని ఏ క్యారెక్టర్కి సెలెక్ట్ చేయాలి చేశారు. రెండోది 24 క్రాఫ్ట్స్ మీద కన్ను ఉంది ఆయనకి, పట్టుంది. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఆయనే వస్తారు, ఇంకేదైనా సెట్ కావాలన్నప్పుడు ఆయనే వస్తారు, ఒక సాంగ్ జరిగేటప్పుడు ఆయన వచ్చి చెప్తారు ఫస్ట్ కాస్ట్యూమ్ ఇది వేసుకో అది వేసుకొని. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నా ఎక్స్పెక్టేషన్ అలా ఉంది. ఈ సినిమా బాగా ఆడుతుంది. ఈ క్వశ్చన్ లాస్ట్ లో సార్ అడుగుదాం. ఓకే, దసరాకి వస్తుంది, అందరూ బాగా చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటూ చిట్టి పొట్టి టీం. ఏం సంగతి? ఇది ఎన్నో సినిమా మీకు అన్నారు? యాక్చువల్గా 3rd మూవీ. ఓకే. ఈ సినిమాలో మీ రోల్? మెయిన్ విలన్ రోల్. మెయిన్ విలన్. ఎలా అనిపించింది? మెయిన్ విలన్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అంటే జరిగిందా? ఎక్స్పెక్ట్ చేసింది ఎగ్జాక్ట్ గా? ఎక్స్పెక్ట్ చేసిన తన్నులు తిన్నాం. అదే నేను అన్నది. బాగా తన్నులు తిన్నారా? బాగానే తిన్నాం. అండ్ ఎవ్రీ సీన్ భాస్కర్ సార్ ఎలా రాశారో తెలియదు కానీ బట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైలాగ్ మంచి రాకపోతే మళ్ళీ చేపించేటోళ్ళు కానీ వీ డిడెంట్ కాంప్రమైజ్ ఎనీథింగ్. అది ఎప్పుడైనా సార్ కళ్ళలో కోపం చూసారా? సరిగ్గా తన్నులు తినలేదు అని ఇంకా తన్నించుకోవాలి అట్లేం లేదు. అంత బాగా. ఓకే. సిబ్లింగ్స్ ఎంతమంది? ఒకలే. అన్నా, తమ్ముడా, చెల్లె? మ్యారీడా? రీసెంట్లీ. ఓ ఫ్రెషర్ అండి. సో హౌ యూ ఫెల్ట్? ఎలా అనిపించింది? కొంచెం బాధగా అనిపించింది బట్ హ్యాపీ. ఓకే, సూపర్. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ తల్లి తండ్రి లాంటి వాళ్ళు. సినిమా మొత్తం ఇద్దరు కలిసి చూసుకుంటారు. ఇక్కడ తల్లి అయినా తండ్రి అయినా మొత్తం భాస్కర్ గారే. నేను ఇంతవరకు ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిని చూశాను, ఎంతోమందితో మాట్లాడాను, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ పెదవుల మీద చిరునవ్వుని, ఆ మొహంలో పాజిటివ్ వైబ్రేషన్, ఒక్కసారి ఒక్క సెకండ్ అయినా సరే ఏ ఆర్టిస్ట్ అయినా కోపగించుకోవడం కానీ అసలు ఆయనకు తెలియదు. నా భూతో భవిష్యత్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో కూడా ఆయన ఎలా ఉండేవాళ్ళంటే, లేడీస్ తో అయితే ఆయన ఫేస్ కూడా చూడరు. నేను ఇంతవరకు, నన్ను భాస్కర్ గారు ఇంతవరకు మొహం చూడలేదు. నేను చూసినంత వరకు ఏదైనా వచ్చినా ఇలా తల ఉంచుకొని. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీ అంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ కాదు పాజిటివ్ కూడా ఉంటుంది. భాస్కర్ లాంటి వాళ్ళు కూడా లక్షల్లో ఒకళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క స్త్రీ అంటే ఒక అమ్మాయి కావచ్చు, ఒక ఆంటీ కావచ్చు, ఒక అమ్మమ్మ కావచ్చు, ఒక నానమ్మ కావచ్చు, భాస్కర్ సార్ లాంటి డైరెక్టర్ వస్తే మాత్రం హ్యాపీగా, ఇది అసలు మూవీ కాదు, చిట్టి పొట్టి మూవీ కాదు, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. దీనిలో సెంటిమెంట్ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. సినిమాకు వస్తే ఒక ఆడపిల్ల నా ఇంటి నుంచి వెళ్ళిపోతుందే కాదు, ఆడపిల్ల నా ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ పాటలు కానీ, ఆ లిరిక్స్ కానీ అసలు గ్రేట్ అండి. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఆయనలో ఎన్ని సంవత్సరాల నుంచి కృషి, పట్టుదల, తపన ఉంది. అది ఆయన తెర మీదకి ఎక్కిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా, ఒక కొత్త ఆర్టిస్టా, పాత ఆర్టిస్టా, ఇవాళ సీనియర్ ఆర్టినా, జూనియర్ అని కాదు, తనకి నచ్చిన విధంగా మళ్ళీ ఇంకోసారి టేక్ కూడా చెప్పేవాళ్ళు కాదు. సీన్స్ కూడా ఎలా అంటే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అన్నీ ఆయన అవ్వటం వల్ల ఆయన అంతకుముందు ఏదైనా రాసుకున్నా కూడా ఆ సీన్లో అప్పటికప్పుడు మార్చేవాళ్ళు. అమ్మా ఈ డైలాగ్ని ఇలా చెప్తే ఇలా ఈ డైలాగ్ ఇదని. అంటే వేరే డైరెక్టర్లు అయితే వేరే రకంగా చేయించుకుంటారు. నాకు భాస్కర్ సార్తో చేయడం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఒక సినిమా చేసిన ఫీలింగ్ లేదు. సినిమా చేసి అయిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ సార్ ఇంకో సినిమా తీస్తే బాగుంటుంది, మళ్ళీ ఫ్యామిలీ గ్రేట్ భాస్కర్ గారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. సినిమాని తప్పనిసరిగా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. భాస్కర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు రావాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. తన కృషి పట్టుదలతో సినిమా 100% సక్సెస్ కావాలని మనసారా కోరుకున్నాను. విజయదశమి నవరాత్రుల రోజు స్టార్ట్ అవుతుందండి రిలీజు. నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఎలా చూస్తారో మా సినిమాను కూడా అలా చూసి సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సార్ డైరెక్టర్ గారు ఒకసారి శివ, యాక్చువల్లీ దీంట్లో ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే సార్. ఇది ఎంతమందికి బ్రేక్ ఇస్తుందంటే, యాక్చువల్ ఏమవుతుంది లాస్ట్గా మన ఇనిషియల్ మనం మర్చిపోతాం, సర్నే మర్చిపోయి చిట్టిపోటి సుధాకర్, చిట్టిపోటి శివ, చిట్టిపోటి రాజు గారు ఇలా అయిపోతుంది. అంత పేరు వస్తుంది ఈ సినిమాతో మనందరికీ.
నిజంగా ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన భాస్కర్ గారికి నిజంగా మన అందరు థ్యాంక్ఫుల్గా ఉండాలి సార్. నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతాం. Yeah, అందరినీ మస్తు క్వశ్చన్ అసలు నువ్వు ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేసావు. యా, నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు అన్న, నేను ఫస్ట్ టైం సినిమా చేయడమే ఫస్ట్ టైం అంటే మామూలుగా చిన్న క్యారెక్టర్, ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ దొరికినా చాలా అనుకున్నా అన్న ఇన్ని రోజులు. కానీ భాస్కర్ సార్ నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు మీ పక్కన అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. సో ఈ సినిమా అసలు ఎందుకు చూడాలి ఆడియన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నీ సినిమా అని చెప్పకు, జనరల్ గా నువ్వు సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు జనరల్ గా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగావు. అంటే ఏ సినిమాలు హిట్ అవుతాయి, ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయి అని ఒక చిన్న అంచనా అయితే ఉంటుంది నీకు. పాతికేళ్ళు ఉంటాయి, సో నీకు ఒక అంచనా ఉంది, చదువుకున్నావు, నీకు ఒక అంచనా ఉంది. ఈ సినిమా మన సినిమా పక్కన పెట్టేసి ఈ సినిమా ఎందుకు చూడాలి జనాలు అని నీ పాయింట్ ఆఫ్ వ్యూ? డెఫినెట్లీ. సో కమింగ్ టు ద కోర్ ఎలిమెంట్, సినిమా షూటింగ్ అంతా జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అల్టిమేట్గా నేను ఒక కమెడియన్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాను. సినిమా ఫుల్ లెంత్ రోల్ అది ఇదని ఉంది. 15 days అయిపోయినాయి, 20 days అయిపోతున్నాయి, 25 days అవుతుంది. స్టోరీ ఏంటో అర్థం కావట్లా. అంటే స్టోరీ అర్థమవుతుంది కానీ ఇన్ డెప్త్లో అర్థం కావట్లా. సో లాస్ట్ బట్ ఇంకా కొన్ని డేస్ షూట్ ఉందనగా సీమంతం సాంగ్, అదే లాస్ట్ ఫైనల్ సాంగ్ జరిగింది, అప్పగింతల సాంగ్. సో అప్పగింతల సాంగ్ అప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఒక రియలిస్టిక్గా తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు యాక్ట్ చేయాలి అని నాకు ఒక పాయింట్ తెలుసు. నిజంగా మా చెల్లి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను సార్. మా చెల్లికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి వెళ్ళి పంపించేటప్పుడు నేను ఏదో పనిలో ఉన్నా, అన్నయ్యలు అందరూ కూర్చుని ఆడవారు సార్. నిజంగా నేను ఏదేదో పనిలో ఉన్నా, మా వాళ్ళు అప్పటికి మొదలు పెట్టేశారు అప్పగింతలో, కూతురు వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి. లైక్ నేను ఏదేదో పనులు చేస్తూ హడావిడిలో ఉన్నాను, అన్నయ్యం కదా. సో లాస్ట్లో ఇంక వెళ్ళిపోతుంది అన్న టైంలో చూసి అందరు ఏడుస్తున్నారు, ఏంటి ఏడుస్తున్నారు అన్నట్టుగా నేను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. హ్యాపీయే కదా, పెళ్ళి అయిపోయింది అంతా చూస్తుంటే ఒక్కసారిగా సార్ గుండె చివుక్కుమన్నావు సార్. ఎలా అంటే అరే ఇన్నాళ్ళు కలిసి పెరిగావు, కలిసి ఉన్నావు, మా చెల్లి వెళ్ళిపోతుంది అని ఆ క్షణం సార్ లిటరలీ మా వాళ్ళు ఏడుస్తున్నారు, మా చెల్లి అలా వెళ్ళిపోతుంది, మా చెల్లి కళ్ళల్లోనూ నీళ్ళు చూశాను. ఆ క్షణం జస్ట్ అలా కన్నీరు వచ్చినట్టే వచ్చింది సార్. జస్ట్ ఇలా తుడుచుకున్నాను, అయిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా లాస్ట్లో అప్పగింతల సాంగ్ అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నిజంగా మా చెల్లి ఆ ప్లేస్లో ఉంటే నేను ఇప్పుడు ఏడుస్తాను రా మనస్ఫూర్తిగా అనుకుని అలా మనస్ఫూర్తిగా ఏడ్చాను సార్. ఇంకా అసలు ఆ మూమెంట్ మళ్ళీ రాదు. ఇప్పుడు మా చెల్లికి కూడా ఫోన్ చేసి అరే నన్ను మంచి సినిమా చేశాను, నిజంగా ప్రతి అన్న చెల్లి ఫీల్ అయ్యి చూస్తారు ఈ సినిమా, నాకెందుకు బాగా గుర్తొచ్చాను, అందుకే చేశాను, మిస్ అవుతున్నాను అని చెప్పేసి అని చెప్పాను సార్. సో ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పను. దట్ ఈస్ ఎనఫ్. అదే ఈ సినిమా చూశాక నేను కూడా ఆడియన్స్ చెప్పాలనుకున్నదే, ఎవరైనా సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు సినిమా చూసి బయటకు వచ్చాక మీ చెల్లికి, ఒక అన్న అయితే చెల్లికి కాల్ చేస్తాడు, ఒక అమ్మాయి చూస్తే వాళ్ళ అన్నకి తమ్ముడికి కాల్ చేస్తారు, దూరంగా ఉంటే అట్లీస్ట్ ఫోన్ చేసి మాట్లాడతారు, దగ్గరగా ఉంటే కలుద్దామని చెప్పి కలుస్తారు. ఖచ్చితంగా రాఖీలను కొరియర్లో పంపడం ఇలాంటి సంప్రదాయాలు కావు, మనవి వెళ్ళి కలుస్తారు, కడతారు, హ్యాపీగా ఉంటారు. అదే మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం కూడా అందరు కలిసి ఉండాలి. October 3rd మీ ముందుకు రాబోతున్నాం అందరూ చిట్టి పొట్టి టీం. సో ఖచ్చితంగా 100% షూర్ మీరు మా ఫ్యామిలీ చూడడానికి వస్తారు. మీ ఫ్యామిలీ అందరినీ ఒక్కళ్ళే చూస్తే మళ్ళీ ఫ్యామిలీ అంతా చూడడానికి వెళ్తారు. ఇద్దరు చూసినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా చూడాలని చెప్పేసి థియేటర్స్కి వెళ్తారు. ఆ నమ్మకం గట్టిగా మాకైతే ఉంది. October 3rd దసరా పండుగ కాదు, చిట్టి పొట్టితో మేము మీకు పెద్ద పండుగ ఇవ్వబోతున్నాం. ఇదొక మీ అంటే చిట్టి పొట్టి మళ్ళీ అలాంటి సినిమా రాదు. అండర్లైన్ దీస్ వర్డ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ హర్ష ఫ్రమ్ మూవీ. నా పేరు శివకుమార్. థ్యాంక్ యూ. చిట్టి పొట్టి టీమ్ బాయ్.